అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే, నన్ను ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 15 డేస్ నుంచి అడుగుతా ఉన్నారు కొంతమంది. నేను సిటిజన్ పోర్టల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. VSW అంటే గ్రామ వార్డ్ సచివాలయంలో చేసుకునేటువంటి కొన్ని సర్వీసెస్ మనకి సిటిజన్ యాక్సెస్కి అయితే ఇచ్చారు. సో ఆ విషయం అందరికీ తెలిసింది. సో ఈ సిటిజన్ యాక్సెస్ ఇచ్చినవి సార్ మీరు చెప్పినట్టు ప్రాసెస్ చేస్తున్నాం, బట్ లాస్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళే వరకు ఎర్రర్ వస్తుంది, మర్చెంట్ ఎర్రర్ అని ఇంకేవేవి ఎర్రర్స్ వస్తున్నాయని నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్ కాల్స్ కూడా చేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ వీడియో అండి. సో బేసికల్లీ అది సర్వర్ ఇష్యూ లేదంటే ఏదైనా డౌన్ టైమ్ అనే విషయం అయితే నాకు తెలియదు. బట్ ఈరోజు మార్నింగ్ నేను ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇమీడియట్గా చూసుకోండి. ఒకవేళ మీకు నేను చెప్పింది మీకు నమ్మశక్యంగా లేకపోతే నేను మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రతి వీడియోలో ఏ విధంగా చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి, ఓకేనా. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారండి. సో ఎవరైతే అర్థం కాలేదు నా పేమెంట్ ఇష్యూ వస్తుంది అనేది, సో దానికి సంబంధించిన ఈరోజు డేట్, ఈరోజు టైం అండి ఇది. నేను ఈరోజు కంప్లీట్ చేశాను. సో చాలామందికి పేమెంట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలాసార్లు నాకు మీరు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది త్రూ కామెంట్స్ రూపంలో. సో నేను ఏంటంటే మళ్ళీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నా డీటెయిల్స్తోనే నేను ఒక ట్రాన్సాక్షన్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో లైవ్ డెమో ఓకే. ఈ రోజైతే వర్క్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికైతే ఈ యొక్క వీడియో చూసి ఖచ్చితంగా నాకు కంప్లీట్ అంటే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా చలానా తీసుకోండి. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ కంటిన్యూ ఓకే, నేను ఏదో డీటెయిల్స్ అప్లోడ్ చేసాను. ఎస్, ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోండి, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా మర్చెంట్ ఎర్రర్ ఏదైనా పేమెంట్ గేట్వే ఎర్రర్ వస్తుందని చెప్పేసి నాకు రిమైండ్ చేస్తూ ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ రెస్ట్ అవర్స్లో ట్రై చేయండి, అంటే ఎర్లీ మార్నింగ్ ఎట్లయితే మిడ్ నైట్ ఈ టైంలో ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా సర్వర్ ఇష్యూ ఏదైనా ఉంటే మాత్రం మనకు ఆ టైంలో ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్లీగా పని అవుతుంది, ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే రిలేషన్షిప్ సెల్ఫ్ అని ఇచ్చేసేయండి. సర్వీస్ టైప్ ఏదైతే ఉందో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ తర్వాత వాట్ ఎవర్ దానికి సంబంధించినటువంటి మీకు ఎంత పర్పస్ మీద మీరు ఒక సర్టిఫికేట్ అప్లై చేస్తున్నప్పుడు ఏదో 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ ఎంచుకున్నా మనకు సర్టిఫికేట్ అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ప్రీవియస్గా సచివాలయం నుంచి తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి CGC అనే పేరుతో ఉంటుంది. దానిని మీరు చక్కగా ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి, ఓకే. సో ఈ విధంగా డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైల్ మీ యొక్క ఇక్కడ చూసినట్లయితే ID ప్రూఫ్ అని అడిగాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీ యొక్క ఆధార్ ఇచ్చేసేయండి. ఆధార్ అనేది బోత్ ID అండ్ అడ్రస్. పాన్ కార్డ్ అనేది ఓన్లీ ID ప్రూఫ్. సో పాన్ కార్డ్ కూడా వాళ్ళ ID ప్రూఫ్ అని మెన్షన్ చేసినట్టు మనం పాన్ కార్డ్ అప్లికేషన్ తీసుకుంటుంది. బట్ ఎవ్రీ ఫైల్ మస్ట్ అండ్ షుడ్గా మనకి ఎలా ఉండాలంటే బిలో 1 MB మాత్రమే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇలాంటి ఇష్యూస్ కూడా రావచ్చు పేమెంట్ గేట్వేలో. ఓవర్లోడ్ వల్ల మనకి ఆ పేజ్ ముందుకి వెళ్ళకపోవచ్చు, ఓకేనా. సో అదండి ఆల్గరిథం. అది ఎలా సెట్ చేస్తారు ఏంటనే విషయం ఎవరికీ తెలీదు. ఓన్లీ డెవలపర్ ఎవరైతే ఉంటారో డెవలపర్స్కి మాత్రమే అది విషయం తెలుస్తుంది, ఓకే. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఇచ్చాను. సో పేమెంట్ అని క్లిక్ చేయగానే నాకు బిల్డర్స్కి కనెక్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత కంటిన్యూ పేమెంట్ అని క్లిక్ చేస్తే మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదిగోండి రిఫరెన్స్ నెంబర్. సో ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు డేట్ మీరు చూసినట్లయితే 7:10, ఓకే. సో కంటిన్యూ అని చెప్పి నేను క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా నేను చేసిన ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీ యొక్క ఫోన్పే యూజ్ చేయండి. ఇక్కడ QR కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ భీమ్ అండ్ మేక్ ఈ పేమెంట్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోండి. ఇక్కడ మీరు ఆ పేమెంట్ అనేది ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే బిల్డర్స్కి సంబంధించినటువంటి మన యొక్క అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ని యూజ్ చేసుకుని ఒక విర్చువల్ QR కోడ్ అయితే జనరేట్ అయింది. సో దీన్ని ఎమ్మటనే స్కాన్ చేసేసి పేమెంట్ చేసేసుకోండి. సో బయట గల్లీలో ఏదైనా షాప్లో కొన్నప్పుడు ఎలా స్కాన్ చేస్తాం అలా పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసేస్తే ఆటోమేటికల్గా మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క పేమెంట్ అనేది ఏంటంటే కొంచెం డిలే, అంటే పేమెంట్ చేసినటువంటి కాసేపటి వరకు కూడా పేజ్ రీడైరెక్ట్ అవ్వట్లేదు, ఓకే. ఇక్కడ నేను మీకు వీడియో పాజ్ చేసి మళ్ళీ ప్లే చేశాను అనమాట. సో దట్స్ వై మీకు ఎర్లీగా కంప్లీట్ అయినట్టు ఏమైనా కనిపించవచ్చు, ఓకే. సో ఇదిగోండి ఇక్కడ నాకు బిల్డర్స్కి అనేది రిటర్న్ టు హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో పేమెంట్ రిసీట్ వచ్చింది. సో మనం పేమెంట్ కట్టాం. మరి మన పేమెంట్ కట్టినందుకు మన ప్రూఫ్ ఏదండి, మన సర్టిఫికేట్ ఏది? ప్రూఫ్ అయితే బిల్లు, మన సర్టిఫికేట్ కూడా కావాలి కాబట్టి ఇది మన సర్టిఫికేట్ కూడా జనరేట్ అయింది. సో ఈరోజు డేట్తో నాకు అక్కడ జనరేట్ అయిపోయింది. ఒకసారి మీరు చూడండి అవసరమైతే 25/7, ఓకే. ఎనీహౌ అండి అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని నేను ప్రింట్ తీసుకుంటానండి. సో ప్రింట్ తీసుకుని
నేను నా దగ్గర చాలామంది నేను హై సెక్యూరిటీ పేపర్ మీద ప్రింట్ ఇవ్వాలన్నారు. సో అలా తీయకూడదు. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది సిటిజన్ పోర్టల్కి సంబంధించింది కాబట్టి మీరు వైట్ పేపర్ మీద కూడా తీసుకుని మీరు ఇవ్వచ్చు. సో అలా ఇస్తేనే దీనికి వ్యాలిడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరన్నా సెక్యూరిటీ పేపర్ ఇచ్చారు, హై సెక్యూరిటీ పేపర్, దాని మీద ప్రింట్ తీస్తానంటే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అలా చేస్తే తప్పు. అందరికీ కూడా అర్థమైంది అనుకుంటానండి. మీకు ఈ రోజు డేట్తోనే నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడే జస్ట్ నేను ఆ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేశాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈరోజు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మ్యాక్సిమం పెద్దగా సిటిజన్ పోర్టల్స్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ అయితే చేయలేరండి. ఎందుకంటే గవర్నమెంట్కి ఎన్నో రకాల పనులు అయితే ఉంటాయి. ఓకే, సో ఈ సిటిజన్ యాక్సెస్ ఇవి కూడా కొంచెం వాళ్ళు టైం తీసుకుంటారు. బట్ ఇటు కొంత టైం టేకింగ్ వర్క్స్ అనమాట, ఏదైనా ఇష్యూ వస్తే. ఓకే, సో ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడింది, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడాలి అంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజర్ మీకు ఆన్లైన్లో నేను మళ్ళీ చెప్తున్నాను. సో పేమెంట్ గేట్వే ఇష్యూ అయితే పోయింది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.